హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు ఈ కాలంలో నడుములు గుంజుతున్నాయి, కాలు చేతులు లాగుతున్నాయి అంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఫుడ్ బాగలేదు కాబట్టి మనం పిల్లల కోసం మల్టీవిటమిన్ లడ్డు తయారు చేద్దాము రండి. వేయించి పెట్టిన మినపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, నువ్వులు వేయించినవి. ఇది గోధుమ పిండి, రాగి పిండి, జొన్న పిండి నెయ్యిలో వేయించానండి. మకానా, కొబ్బరి పొడి కూడా వేయించాలండి. బెల్లం, ఇవన్నీ మిక్సీకి పట్టుకోవాలి మనము. ఫస్ట్ ముందు మకానా పౌడర్, జీడిపప్పు, నువ్వులు, జీడిపప్పు, బాదం పప్పు, నువ్వుల పొడి, కొబ్బరి, మినపప్పు అన్ని పొడులుగా పోసి మిక్స్ చేసుకోవాలండి వీటిని. ఇప్పుడు కడాయి వెలిగించి బెల్లం వేసి బెల్లంలో ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. దీన్ని బాగా కరిగించాలి. చూడండి, బెల్లం ఇలా ఉడకాలండి. స్టెయినర్తో ఇలా బెల్లాన్ని మొత్తం వేసిన తర్వాత కలుపుకోవాలి. మనము స్పూన్తో కలపాలండి. ఇలా స్పూన్తో మొత్తం చల్లారిన తర్వాత మనం ఇలా తీసుకొని ఇలా లడ్డూలా కట్టేసుకోవాలి. చూడండి, లడ్డూలా రెడీ అయిపోయింది. ఇది ఒక డబ్బాలో పెట్టుకుంటే వారం 10 రోజుల దాకా ఖరాబ్ అవ్వదండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు చాలా హెల్త్ అండి. లడ్లు రెడీ.